హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం సింహము చిట్టెలుక అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అది ఒకరోజు తన గుహలో నిద్రపోతూ ఉంది. అదే సమయంలో ఒక చిన్న చిట్టెలుక ఆడుకుంటూ ఆడుకుంటూ అటుగా వచ్చింది. అది పొరపాటున సింహం పైకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మేల్కొని చిట్టెలుకను పట్టుకొని ఆ చిట్టెలుక వైపు కోపంగా చూసింది. చిట్టెలుక భయపడుతూ, మహారాజా, మహారాజా, నన్ను క్షమించండి. పొరపాటున నేను తమరి పట్ల అపరాధం చేశాను. దయచేసి నన్ను వదిలేయండి మహారాజా. ఏదో ఒక రోజున నేను మీకు తప్పకుండా సహాయం చేయగలను అని వేడుకుంది చిట్టెలుక. సింహం బిగ్గరగా నవ్వి, హాహాహా, నీవు నాకు సహాయం చేస్తావా అనుకుంటూ చిట్టెలుకను వదిలివేసింది. ధన్యవాదాలు మహారాజా అంటూ ఎలుక వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత వేటగాళ్ళు పన్నిన వలలో చిక్కుకుంది సింహం. తప్పించుకునే దారి లేక పెద్దగా గర్జించింది. ఆ సింహగర్జన విన్న చిట్టెలుక ఆపదలో సింహం ఉందని గమనించి వెంటనే అక్కడకు చేరుకుంది. తన పదునైన పళ్ళతో వలను చిన్న చిన్న ముక్కలుగా కొరికివేసింది. సింహం ఆపద నుండి బయటపడింది. అప్పుడు సింహం ఆనందంగా చిన్నగా నవ్వి, చిన్నవాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు నిజంగా నా ప్రాణాలు కాపాడావు అని చిట్టెలుకకు ధన్యవాదాలు చెప్పింది. ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలు, ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎవ్వరిని చిన్నచూపు చూడకూడదు. ఈ సృష్టిలో ఎవరి గొప్ప వాళ్ళదే. పిల్లలు, నచ్చిందా ఈ కథ? మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.